హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం ఎండు కొబ్బరి టమాటాలతో తయారయ్యే చక్కని రుచికరమైన కొబ్బరి కారాన్ని తయారు చేసుకుందాం. ఈ కొబ్బరి కారం దోసలకి చాలా అంటే ది బెస్ట్ కాంబినేషన్. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. అసలు తినేటప్పుడు ఎన్ని దోసలు తింటున్నా కూడా లెక్కే ఉండదు, అంత బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోనే తయారైపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని చూద్దామా? ఈ కొబ్బరి కారానికి సన్నగా తరిగిన లేదా చిన్నగా కోసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు తీసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. ఎండు కొబ్బరితోనే రుచి ఎక్కువగా ఉంటుంది. కట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు, ఇప్పుడు మిక్సీలోకి వేసేసుకుందాం. మీడియం సైజ్ టమాటాలు 3, వీటిని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. ఎండుమిరపకాయలు 5 లేక 6, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏమాత్రం నీరు యాడ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే టమాటాల్లో ఉండే నీరే మనకు సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని శనగపప్పును కొద్దిగా దోరగా వేయించుకుందాం. వేగిపోయాక అలాగే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాం. పోపు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ చట్నీలోకి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ ఆవిరైపోయేంత వరకు ఉడకనివ్వాలి. రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఈ విధంగా ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉంటే చట్నీలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఈ విధంగా చట్నీ రెడీ అయిపోతుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒక్కసారి కమెంట్ చేయండి.